తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు జోరందుకున్నాయి. ఇక కోస్తాంధ్ర తీరంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రానికి ముసురు కమ్మేసిందని చెప్పుకోవచ్చు. అన్ని జిల్లాల్లో దాదాపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా భూపాలపల్లి, జయశంకర్ భూపాలపల్లి కావచ్చు, ములుగు జిల్లా, సూర్యాపేట, అదేవిధంగా హనంకొండ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరి భారీ వర్షాలు పడ్డటువంటి పరిస్థితి. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి పలు మండలాలకు సంబంధించి వాగులు, వంకలు పొంగిపొరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా చెరువులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. మరోవైపు చూసినట్లయితే కనుక కాళేశ్వరం, గోదావరి వద్ద కూడా నీటి ప్రవాహం కొనసాగుతూ వస్తూ ఉంది. అదేవిధంగా చూసినట్లయితే కనుక ములుగు జిల్లాకు సంబంధించి కూడా ములుగు జిల్లా మరి మంగపేటలో కావచ్చు, ఏటునగరంలో కావచ్చు, వెంకటాపురంలో కావచ్చు అత్యధికంగా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కనిపించింది. ఇక ములుగు జిల్లాలో దంచుకొట్టినటువంటి వర్షంతో ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి బొగతా జలపాతం కావచ్చు, ముత్యంధార జలపాతం కావచ్చు మరి పొంగిపొర్లుతున్నటువంటి పరిస్థితి, ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఏదైతే రామప్ప చెరువు కూడా భారీగా వరద నీరు చేరుతుంది. ఇక భూపాలపల్లి పట్టణానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే పలు ఇళ్లలోకి మరి వర్షపు నీరు కూడా చేరినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక రాబోయేటటువంటి 2 రోజుల పాటు కూడా మరి భూపాలపల్లి అదేవిధంగా ములుగు జిల్లాలకు సంబంధించి హై అలర్ట్ ఉంటుందని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. ఇప్పటికే ఎల్లో అలర్ట్లో ఇప్పటికే భూపాలపల్లి కావచ్చు, ములుగు జిల్లాలు ఉన్నాయి. అయితే ఇది ఆరెంజ్ అలర్ట్గా, అంటే ఎల్లో అలర్ట్గా ఉన్నటువంటి ఇది రెడ్ అలర్ట్గా మారేటటువంటి అవకాశాలు ఉన్నాయి కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక మనం జిల్లాల వారీగా చూసినట్లయితే కనుక అత్యధికంగా మనం చూసినట్లయితే ములుగు జిల్లాలో రికార్డు వర్షపాతం నమోదైందని చెప్పుకోవాలి. ఇక్కడ వాగులు, వంకలు పొంగిపోలుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపు ములుగు జిల్లా వెంకటాపురంలో చూసినట్లయితే కనుక 25.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఏటునగరంలో 18.5 సెంటీమీటర్లు, అదేవిధంగా మంగపేటలో 15.9 సెంటీమీటర్లు, అలుబాకలో 14.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదని చెప్పుకోవచ్చు. ఇట్లా అన్ని జిల్లాల్లో దరిదాపుగా భారీ వర్షాలు నమోదైనటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అదేవిధంగా ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి అక్కడ వాగులు, వంకలు ఏవైతే సుస్మిర్ కావచ్చు, అదేవిధంగా సోమిని లాంటి వాగులు, ఇట్లా తదితర వాగులు పొంగిపోవడంతో దాదాపు 12 గ్రామాలకు సంబంధించి రాకపోకలు మరి బంద్ అయినటువంటి పరిస్థితి. అదేవిధంగా కౌటాల తహసీల్దార్ ఆఫీస్ కూడా అక్కడ నీట మునిగింది వరద ప్రవాహంతో. మరోవైపు కరీంనగర్ జిల్లాకు సంబంధించి మనం మాట్లాడుకుంటే కరీంనగర్లో కూడా వర్షం దంచుకొట్టినటువంటి పరిస్థితి. సో రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి కూడా అక్కడ కనిపించింది. ఇక సైదాపూర్ మండలంలో ఉన్నటువంటి రాయికల్ జలపాతం కూడా వరద నీటి ప్రవాహంతో మరి పర్వలు దొక్కుతుందని చెప్పుకోవాలి. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి కూడా అక్కడ కూడా భారీ వర్షం పడ్డటువంటి పరిస్థితి. రామలక్ష్మణపల్లె, పదిరా గ్రామాల మధ్య మానేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే నిజామాబాద్ గ్రామాలకు సంబంధించి అక్కడ రవాణా స్తంభించిపోయింది. లో లెవెల్ బ్రిడ్జ్ కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కూడా అక్కడ కనిపించింది. ఇక మెదక్ జిల్లాలో కూడా వర్షం దంచుకొట్టినటువంటి పరిస్థితి. ఏదైతే హవేలీ ఘన్పూర్ మండలంలోని దూప్ సింగ్ తండాకు వెళ్ళేటటువంటి వాగు కూడా ఉధృతంగా ప్రవహించడంతో పలు గ్రామాలకు సంబంధించి రాకపోకలు స్తంభించినటువంటి పరిస్థితి ఉంది. ఇక మహబూబాద్ వద్ద మున్నేరు వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. చెక్ డ్యామ్ మీదుగా వరద ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొత్తగూడెం మండలంలో ఉన్నటువంటి గాదెవాగు కావచ్చు, ముస్మి, కత్తెర్ల ఇలాంటి వాగులు కూడా పొంగిపొర్లుతున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ ఉంది. ఇక మంచిర్యాల జిల్లాలో కూడా వర్షం దంచుకొట్టింది. ఇక్కడ చూసినట్లయితే కనుక తిమ్మాపూర్లో భారీ వర్షానికి ఎర్రవాగు కూడా ఉప్పొంగి ప్రవహించింది. అక్కడ కూడా మరి ఏదైతే లోతట్టు ప్రాంతాలు జలమయమైనటువంటి పరిస్థితి కనిపించింది. ఇక ఖమ్మంలో కూడా మున్నేరు వాగుకు వరద ప్రవాహం పెరుగుతూ వస్తూ ఉంది. ఇట్లా ప్రతి జిల్లాలో కూడా ఇట్లా వర్షపాతం అయితే అధికంగా నమోదవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రాబోయేటటువంటి 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు నమోదయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ఇక జయశంకర్ జిల్లాకు సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఏదైతే అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో కూడా మరి అలర్ట్గా ఉండాలని చెప్పేసి అధికారులకైతే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. మరోవైపు గర్మిలపల్లి, అదేవిధంగా ఓడేడుకు సంబంధించినటువంటి మట్టి రోడ్డు వరద ప్రవాహంతో మరి తెగిపోవడంతో అటువైపుగా వెళ్ళొద్దని ఇప్పటికే పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు ప్రజలకు సంబంధించి అలర్ట్ జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరో 2 రోజుల పాటు మరి ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు, మరోవైపు జిల్లా అధికార యంత్రాంగం కూడా కోరుకుంటున్నారు.